శ్రావణ మాసం 2024 మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం ముగియున్నది. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణ మాసంగా పరిగణిస్తారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణ మాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 5వది. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి ప్రారంభమవుతుంది. అనేక వ్రతాలు, పూజలు అనుసరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా. శ్రావణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు. భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడుతారు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు. పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒక్కరైన వరలక్ష్మీదేవిని ఈ రోజు పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు ప్రాగరణ విశ్వాసం.